RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఓయూ కవరేజ్కి వెళ్ళినటువంటి జీ తెలుగు రిపోర్టర్పై పోలీసులు దాడిని నిరసిస్తూ ఈరోజు ఖమ్మంలో జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డు చూపించినప్పటికీ పిడుగులు కుదరడంపై పోలీసులపై కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర ప్రస్తుతం ఈ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, నిన్న ఓయూకి కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టుపై పోలీసులు దాడిని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు సార్? ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం జరిగినటువంటి దాడిని TUWJIJU పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడికి కారకులైనటువంటి పోలీసు అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జర్నలిస్ట్ కార్డు చూపించినా, తాను జర్నలిస్టునని చెప్పినా కానీ శ్రీచరణ్పై పిడిగుద్దులు గుద్దడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక ఆందోళనలకు పిలుపునిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మొత్తం ఘటన పైన విచారణ జరిపి ఇందుకు కారకులైనటువంటి వ్యక్తులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి TUWJIJUగా డిమాండ్ చేస్తాం. సో అన్న, మీరు చెప్పండి, నిన్న ఓయూలో జరిగిన జర్నలిస్టుపై దాడి ఘటన చాలా హేయమైనదిగా భావిస్తున్నారు. పూర్తిగా జర్నలిస్ట్ సంఘాలు కూడా పూర్తిగా ఖండిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలనుకుంటున్నారు? ఆ సీఏపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే జర్నలిస్ట్ సంఘాలుగా మీరు భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఆర్టీవీ అంటే ఏదైతే ప్రేక్షకులకు ముందుగా అభినందనలు. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ సమాజంలో కొన్ని హక్కులు, పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కుల కోసం తెలంగాణ సమాజం ఏదైతే ఆనాడు 10 సంవత్సరాల పాలనని అంతమొందించి ఒక కొత్త సమాజం రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకున్నారు. ఈ పరిపాలనలో ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయనుకున్నారు. కానీ జర్నలిస్టులకే ఈరోజు హక్కులు కాలు రాసేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా సమీక్షించుకోవాలి. ఏదైతే 4వ స్తంభం, ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం అయినటువంటి మీడియా ఏదైతే ఉందో, మీడియా మీదనే ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో జరిగినటువంటి దాడి ఒక జర్నలిస్టు మీదే కాదు, మొత్తం జర్నలిస్ట్ సమాజం మీదనే జరిగినట్టుగా ఉన్నది. దీన్ని ఖచ్చితంగా జర్నలిస్ట్ సంఘం ప్రధానంగా TUWJIJU ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద విచారణ చేపట్టాలి. ఏదైతే దాడికి పాల్పడ్డ సీఏని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి దీనిపై విచారణ జరిపించాలి ప్రభుత్వం. లేని పక్షంలో భవిష్యత్తులో ఖచ్చితంగా అన్ని యూనియన్లతో కలిపి భవిష్యత్తు కార్యాచరణలో తెలంగాణ సమాజంలో ప్రతి జర్నలిస్టుకి జరిగిన దాడుల్ని ఖచ్చితంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎండగడతాం. అట్లాగే ప్రజలు ఖచ్చితంగా జర్నలిస్టులకి చేసిన దాడుల మీద అండగా ఉండాలని, అట్లాగే ప్రజాస్వామిక పౌర హక్కుల్ని కాపాడాలని, జర్నలిస్టుల మీద దాడుల్ని అందరూ కూడా ఖండించాలని, ప్రభుత్వం కూడా దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి జర్నలిస్టు TUWJIJUగా మేము భావిస్తున్నాం. సో అన్న, మీరు చెప్పండి, జర్నలిస్ట్ సంఘాలు పూర్తిగా కూడా ఆ సీఏని వెంటనే సస్పెండ్ చేయాలి, వెంటనే ఆ సీఎం మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. అసలు నిన్న అక్కడ ఏం జరిగింది? జర్నలిస్ట్ మీద దాడి చేయడం గల ప్రధాన కారణాలు ఏంటన్న? అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు ప్లస్ DSC అభ్యర్థులు తమ డిమాండ్ల సాధన కోసం అక్కడ ఆందోళన చేస్తుంటే విధి నిర్వహణలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ CI రాజేందర్ అక్కడికి విధి నిర్వహణకు వచ్చి వీళ్ళు కూడా నిరుద్యోగులని రిపోర్టర్ని కూడా లోపల ఏసీ జీప్ ఎక్కించే ప్రయత్నం చేసిండు. ఒక నేరస్తులాగా, ఒక దొంగలాగా కాలర్ పట్టి, గుంజీలు పట్టి లాక్కెళ్తుంటే నేను ఫలానా GTV రిపోర్టర్ని అని చెప్పినప్పుడు కూడా వినిపించుకోకుండా నిర్దాక్షిణ్యంగా, నిర్మానుషంగా ఒక దొంగలాగా పోలీసు జీపులో ఎక్కించి, ఆ తర్వాత అంత ముందు కూడా పోలీసులు నిరుద్యోగులపై జరుగుతున్న లాఠీ చార్జ్లో రిపోర్టర్ల మీద లాఠీ చార్జ్ జరిగింది. ఈ శ్రీచరణ్ కూడా గాయాలైనాయి. ప్రస్తుతం అతను శ్రీచరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు కారకులైన ఉస్మానియా యూనివర్సిటీ CAపై సస్పెన్షన్ చేయాలి, ఇమీడియట్గా అతన్ని విధి నిర్వహించి సస్పెండ్ చేయాలని TUWJIJU డిమాండ్ చేస్తుంది. ప్లస్ అతనికి గాయపడిన రిపోర్టర్ చరణ్కి మెరుగైన వైద్యం అందించి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని భవిష్యత్తులో జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే విజయవాడలో డక్కన్ క్రానికల్ కార్యాలయం మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు. 3 రోజుల క్రితం కొత్తగూడెం జిల్లాలో ఒక DSP మన తెలంగాణ రిపోర్టర్ని అనుచితంగా దుర్భాషలు ఆడమే కాకుండా చేయి కూడా చేసుకున్నాడు. అతని మీద కొత్తగూడెం DSP మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో చూశారు కదా, ఎక్కడ చూసినా ఎక్కడొక చోట జర్నలిస్ట్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. 4th ఎస్టేట్గా నిలిచిన
మీడియా వ్యక్తుల మీద కూడా పోలీసులు దాడి చేస్తున్నారు. పూర్తిగా నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఆ డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలో కూడా నిరుద్యోగులు అనుకొని వీళ్ళను కూడా పిడిగుద్దులు గుద్దడం, వీళ్ళని కూడా అరెస్ట్ చేసి జీబులో ఎక్కించడం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నామని చెప్పేసి ఆ జర్నలిస్ట్ సంఘాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎంతసేపటికి నేను మీడియా జర్నలిస్ట్ని అని చెప్పేసి అతను అక్రిడేషన్ కార్డు చూపిస్తున్నప్పటికీ కూడా అక్కడ విధి నిర్వహణలో ఉన్న సిఐ ఆ జర్నలిస్ట్ మీద దాడికి యత్నించి దాడి చేసి దాడిలో అతన్ని గాయపడిన సంఘటన కూడా పూర్తిగా జర్నలిస్ట్ సంఘాలు నిరసన కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి మీడియా జర్నలిస్టుల మీద వ్యక్తిగతంగా దాడి చేసినా, అలాగే కావాలని ఎటువంటి పరిస్థితుల్లో దాడి చేసినా కానీ భవిష్యత్తులో మేము నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంటాం. అలాంటి పోలీసులు సస్పెండ్ చేసేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడడం. సో మీడియాలో అంటే సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా మీద ఇలాంటి దాడులు చేయడం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాము. దీని ముందు ఇలాంటి చర్యలు కనుక జరిగితే భవిష్యత్తులో ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి అలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.